Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాలలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో పాఠశాలలో 3 రోజులుగా 2 సామాజిక వర్గ విభేదాల నిరసన కార్యక్రమాలు కాస్త ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షగా మారింది. అన్ని సంస్కృతులను గౌరవిస్తూ విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులే జాతి వివక్షత చూపిస్తూ ఓ సామాజిక వర్గానికి చెందిన వేడుకను నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను పట్టించుకుని అధికారులు ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని, ఆదివాసీ విద్యార్థులకు విద్యా బోధన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేయాలన్నారు. పాఠశాలలో తీస్ పండుగ వేడుకలను ఓ రోజు నిర్వహించడం పట్ల స్థానిక సర్పంచ్ రాధా అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఆహారం విషయంలో ఆదివాసీలకు ఓ తీరున, మరో సామాజిక వర్గానికి మరో తీరున అందిస్తున్నారు అని, ఇక్కడ పనిచేస్తున్న ఆదివాసీ ఉపాధ్యాయుల పట్ల కూడా వివక్షతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్క, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు సమస్య పరిశీలించేందుకు పాఠశాలకు రావాలన్నారు. దగ్గర ఇక 3-4 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఆయన సొంత పైసలే, జీతమే. ఆయన లంచాలు తీసుకుంటాడు కాదు, అది కాదు బాధ్యత. లేకుంటే వాడు పంతులు కానే కాదు, వాడు టీచర్ కానే కాదు, వాడు మనిషి విలువ లేనివాడే కాదు. అందరు సమానంగా చూసినోడే అసలైన కాదు, మనిషి కాదు. మీరు అడగండి. కాకుండా డూ ఆర్ డై కింద చేసినాం, పని చేసినాం. పీఓలు కూడా చేయాలి. వాళ్ళకి లిమిట్ అంటే బాత్రూంలో కూడా నా డ్రైవర్లు ఉండాలి. మేము ఎట్లా ఏడగలం వాళ్ళ పోయి మీకు బాత్రూంలో విడికొద్ది బయట అందరు ఉన్నారని మేము పోయి బాత్రూంలో కలుద్దాం అంటే వాడు కూడా ఉండి మాట్లాడింది అలా మాడికి మాట్లాడదు. దాని సేపు దాన్ని చూసుకుంటుంది. దాని వాడు చట్టాలు అమలు పరచాలి అని అంటారు. అమలు పరచాలంటే ఎవడ అమలు పరచాడు? మన ఎమ్మెల్యేనే మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే రాడు. ఎందుకు రాడు? రేపు పొద్దున ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా కలిసిండు అనేది తర్వాత విషయం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుల్ని. ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి ఈ జాతి పక్షాన వివక్ష జరుగుతున్నటువంటి క్రమంలో లంబాడి సామాజిక వర్గం మా పిల్లల పట్ల ఎంతో వివక్ష చూపిస్తూ ఆ యొక్క విద్యార్థుల్ని వాళ్ళని భోజనం పెట్టే కాడ కానీ, ఎడ్యుకేషన్లో ఇచ్చే క్రమంలో కానీ కనీసానికి మా పిల్లల పట్ల వివక్ష చూపిస్తున్నారు. అదేవిధంగా తీరి పండగ ఒక్కరోజు చేసుకోవాల్సింది ఒక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డోలు మేళాలతోటి ప్రతిరోజు డిస్టర్బెన్స్ చేస్తూ మా యొక్క పిల్లల్ని డిస్టర్బెన్స్ చేస్తూ, అదేవిధంగా మా పిల్లలకి తీరు పండుగ అంటే ఏమో తెలియదు. మాకున్నటువంటి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కొత్తల పండుగ ఉన్నది, ఇంకా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తోటి ఆ యొక్క ప్రోగ్రాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళు ఉన్నది కొంతమంది నలుగురు. మాకు లాంగ్వేజ్ సమస్య ఉండబట్టి పిల్లలకి తెలుగు వస్తుంది తప్ప హిందీ రాదు కాబట్టి హిందీలో మాట్లాడి మా పేరెంట్స్ వస్తే కూడా పేరెంట్స్ని కూడా తప్పుదోవ పట్టియడం, వీళ్ళు చెప్పినటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకు ఒకటి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటువంటి టీచర్స్కి తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి సరైనటువంటి గైడ్లైన్స్ మేము ఎంత చెప్పినా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. అట్లనే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటిది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి సమస్య ఒకటే కాదు. ఈఎంఆర్ఎస్ సంస్థలో ఉన్నటువంటి ఈ యొక్క లంబాడి సామాజిక వర్గమే ఈ యొక్క శాశ్వతం చేస్తుంది. అంటే మా మీద పెత్తానం చేయడం కోసం మా మీద ఇంత జరుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రేపో మాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపియేటందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏజెన్సీ బంద్ పిలిపియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
మేము డేటు అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ ప్రకారం ఏజెన్సీలో బంద్ పిలిపియాలని చెప్పేసి మేము అనుకుంటాను. మాకు జరిగేటువంటి అన్యాయానికి ఐటీడీఏ పిఓ కూడా, జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా కలెక్టర్, పిఓ, ఐటీడీఏ వీళ్ళు బాధ్యత వహించాల. మా పక్షాన మీరు ఉండాల్సినటువంటి ఆఫీసర్స్ మాకు ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేసేది ఎక్కడిది అంటే, మామూలుగా చేసేటువంటి ఆశ్రమ హై స్కూల్లో చేసేటువంటి ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇమీడియట్ లో తీసేసి డిస్మిస్ చేస్తున్నారు. మరి మీకెందుకు వర్తించదు? మాకే వర్తిస్తుందా? ఆదివాసులకే వర్తిస్తుందా? మీరు ఎట్టి పరిస్థితిలో ఈ గనక వెంటనే చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకుండా ఉంటే మేము మా సుంచు రామకృష్ణ గారు చేసేటువంటి నిరాహార దీక్ష కావచ్చు, అమర నిరాహార దీక్షగా మార్చినాం. కాబట్టి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఐటీడీఏ పిఓ, జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముతాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్లో మరి నిబంధనలకు విరుద్ధంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ చేతుల్లోకి ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్ తీసుకోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సీట్లు దక్కకపోగా 600 మంది విద్యార్థులు, దాదాపు 450 మంది విద్యార్థులు వలస వచ్చినటువంటి లంబాడి విద్యార్థులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి సీట్లు దక్కకపోగా 100-150 మంది పిల్లలే మా వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చిట్ట కింద బళ్ళలో చదువుకుంటున్న వల్ల దీని సమస్య పైన కూడా మేము ఒక రకంగా ఆలోచన చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పెరిగినటువంటి విద్యార్థి సంఖ్యతోటి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి లంబాడీలు ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకొని వారి యొక్క మద్దతు తోటి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉత్తరప్రదేశ్, హర్యానా వచ్చినటువంటి ఈ యొక్క టీచర్స్, రెగ్యులర్ టీచర్స్ కూడా వాళ్ళ చేతిలో తీసుకొని వారి యొక్క పండుగలు, తీజి ఉత్సవాల పేరిట రాత్రి పగలు ఎగురుతూ, మరి అదేవిధంగా వారికి కావాల్సినటువంటి మరి భోజనాలు కూడా వారికి పెద్ద ఎత్తున పెట్టుకుంటూ, అదేవిధంగా వారికి కావాల్సిన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా బోధిస్తూ మా పిల్లల్ని మరి ఒక వివక్ష చూపెట్టడం వల్లనే ఇది మా దృష్టికి మా సర్పంచ్ గారు, మా కల్తీ రాధమ్మ గారు ఇక్కడ పర్యటించాము తెలుసుకున్న విషయము వారు చెప్పడం, దాని తర్వాత మా కల్తీ రజిత మేడం సర్పంచ్ గారు వారు కూడా మా దృష్టికి తీసుకురావడంతో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అందరూ చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ చిన్న సమస్య అనుకున్నది మరి వాళ్ళు సస్పెండ్ చేయడం పోతుంది. దీనిలో జరిగినటువంటి అక్రమాలు ఒక ఈఎంఆర్ఎస్ ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని ఈఎంఆర్ఎస్ ఇదే పరిస్థితి. కాబట్టి దీన్ని నిరాహార దీక్షను కాస్త ఇప్పుడు మేము ఆమరణ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు కావచ్చు, అదేవిధంగా విప్లవ పార్టీలో పనిచేసినటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే మీరందరూ ఇక్కడ రండి, మా సమస్యను మీకు చెప్తాం. మీరే వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు ఏం చేయబోతున్నారు, ఒక్క 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తొలగించలేని వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనకి ఈ పదవులు అవసరమా, ఈ యొక్క రాజకీయ పదవులు అవసరమా అన్నది కూడా మీరు ఆలోచనలు కోరుకుంటూ, సమాజం మొత్తం కూడా మీరు ఈ రాజకీయ నాయకులు మనకు అవసరమా, లేకపోతే జాతి కోసం పనిచేసేటువంటి నాయకులు అవసరమా, ఉద్యోగ సంఘాలు అవసరమా అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా మీరు ఎన్ని పనులున్నా సరే రోజుకి కొంతమంది ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద తరలి వస్తే ఖచ్చితంగా మరి యొక్క అంతిమ పరిష్కారం వచ్చేంత వరకు, లేదంటే నా చావే దీనికి పరిష్కారం ఉంటే అక్కడ కూడా పోరాటం సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.